తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతికి ఆచారాలకు ఆషాఢమాస బోనాలు అనేటువంటిది ఒక ప్రతీక. ఈ ఆషాఢమాస బోనాల సందర్భంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బంగారు బోనాన్ని పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఈ బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ ప్రజలు మెహమాని నవాజీమే కభీ కుచ్ కమీ నహీ అనేది అన్నట్టుగా ఆతిథ్యానికి ఇవ్వడంలో హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అనేక ట్రాఫిక్ తదితర ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు బోనాల వేడుకను ఘనంగా ప్రతి కుటుంబము భాగస్వామి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఇంకా ఇప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం ఉండడం వల్ల జిల్లాల కూడా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనడం, లేదా ఈ హైదరాబాద్ బోనాల సందర్భంగా వారి బంధువులందరూ కూడా ఆహ్వానించుకొని విందులు ఏర్పాటు చేసుకునేటువంటి సాంప్రదాయంలో భాగంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని గతంలో మనం అందరికీ కూడా తెలుసు. ఇక్కడ బల్కంపేట అయినా, గోల్కొండ అయినా, లాల్ దర్వాజా అయినా, ఉజ్జయిని అమ్మవారు అయినా ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో అనేక విపత్తులు వచ్చినాడు కూడా ఆ అమ్మవార్లు ఈ ప్రాంతాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఎలినోనో ఏదైతే వస్తూ ఉందో దాన్ని నుంచి కూడా ఈ తెలంగాణకు ఎక్కడ ఇబ్బంది రాకుండా సమృద్ధి వర్షాలు పడాలని అన్ని దేవాలయాల్లో బోనాల సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున ప్రార్థనలు జరిపినాం. ఈరోజు తప్పకుండా విశ్వాసం ఉంది, ప్రకృతి వైపరీత్యం వస్తూ ఉన్న ఆ అమ్మవారు తెలంగాణ ప్రజలను సుభిక్షంగా ఉంచడానికి సమృద్ధి వర్షాలు కురిపియాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి మహంకాళి ఈ బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు.